బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఇక త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని కలవనున్నట్లు తెలుస్తుంది. ఇక పవన్ ను కలిసిన తర్వాత జనసేనలో ఎప్పుడు చేరాలనే తేదీపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారం అందుతుంది. ఇక జగన్ కు బంధువైన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురవుతున్నారు. మరోవైపు రాజకీయాలు వేరు, బంధుత్వం వేరంటూ బాలినేని స్పష్టతనిచ్చారు. రాజకీయాల్లో విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని, జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు బాలినేని. బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఇక త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని కలవనున్నట్లు తెలుస్తా ఉంది. పవన్ ను కలిసిన తర్వాత జనసేనలో ఎప్పుడు చేరాలనే తేదీపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారం. ఇక జగన్ కు బంధువైన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురవుతున్నారు. మరోవైపు రాజకీయాలు వేరు, బంధుత్వం వేరంటూ బాలినేని స్పష్టతనిచ్చారు. ఇక రాజకీయాల్లో విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని, జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు బాలినేని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, చెప్పండి, బాలినేని వ్యతిరేకించి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? థ్యాంక్ యూ వరుణ్. వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. దెబ్బ మీద దెబ్బ. ఈ రోజు అలానే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పదవి కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో లోకేష్ సమక్షంలో చేరారు. అదే విధంగా చూస్తే ప్రకాశం జిల్లా కూడా మెయిన్ కీలక నేత, వైసీపీలో ఉన్న కీలక నేత కూడా రాజీనామా చేసి స్వయాన జగన్ రెడ్డి బంధుత్వంలో ఉన్న అతను కూడా జగన్ దగ్గర ఉన్న వ్యక్తుల్లో కూడా ఒక కీలక నేతగాని చెప్పుకోవచ్చు. అయితే దానికి పదవికి రాజీనామా చేసి స్వయంగా మెయిల్ కూడా పంపించారు. తన రాజీనామా పత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి మెయిల్ పంపించారు. అదే విధంగా చూసుకుంటే ఈ గత కొంతకాలం నుంచి కూడా వైసీపీ పట్ల అసంతృప్తి నేతగా ఉన్నారు. తన క్యాడర్ కానీ తన కింద నాయకులు కానీ ఆల్రెడీ టీడీపీ జనసేనలో కూడా ఇటీవల అందరూ జాయిన్ అయ్యారు. ఒక్కడే మిగిలినట్టుగా ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో కానీ అసలు మొత్తం కీలక నేత మొన్న 2019 నుంచి 2020 కానీ లేకపోతే వైసీపీ పార్టీ పెట్టిన నుంచి కూడా కీలక నేతగా జగన్ వెంట నుండి నడి పాదయాత్రలో కానీ అన్నింటిలో కూడా వెంట నుండి నడిచిన నేతగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఇంత కీలకం ఉన్న నేతను కూడా రాజీనామా చేయటం అంటే తన బాధాకరమైన విషయం అని చెప్పి మంత్రి పదవిలో కానీ తన జగన్ నిర్ణయాలు కూడా కొన్నిటికి అడ్డుపడిన విషయాలు కూడా ఉన్నాయి, సందర్భాల్లో కూడా ఉన్నాయి. అయితే కొన్ని నిర్ణయాలు కూడా ఎదురొడి అలా కాదు ఇలా చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే తన మాట వినలేదు, ఎప్పుడు కూడా వినలేదు. వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల తను నాకు అసలు దానికి కూడా సంఘీభావంగా కూడా తెలిసినట్టు ఉంది. అయితే ఈ నేపథ్యంలో కానీ రేపు విజయవాడ చేరి పవన్ కళ్యాణ్ భేటీలో సమావేశం చేసి దాంట్లో కానీ జనసేనలో కూడా చేరవచ్చని సమాచారం. అది ఈ విధంగా ఇందాక కూడా మీడియా సమావేశంలో కొన్ని మీడియా ఛానళ్ళకు కూడా ఇచ్చినట్టు సమాచారం. నేను రేపు జనసేనలో చేరుతున్నట్టుగా పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది వరుణ్. Right, thank you, Raghava, for the update.